సాగర తీరం మత్స్యకార కుటుంబాల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన తమ కుటుంబ సభ్యుల జాడ తెలియక ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని మత్స్యశాఖ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. 2 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో ఫిషింగ్ బోట్ బోల్తా పడిన ఘటనలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు 2 రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా ఎలాంటి ఫలితం లభించలేదు. తమ వారి జాడ తెలియజేయాలని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. ఈరోజు కూడా మనం ఎవ్రీ 2 అవర్స్ కమాండెంట్స్ రిలేటెడ్ టు కోస్ట్ గార్డ్ తో కాంటాక్ట్లో ఉండడం జరిగింది. అప్డేట్స్ కూడా జిల్లా యంత్రాంగం ద్వారా జిల్లా యంత్రాంగానికి వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు స్వయంగా వాళ్ళందరితో కూడా కాంటాక్ట్లు ఉన్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో స్టేట్ పోలీస్ తరఫున కూడా కాంటాక్ట్లు ఉండడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ను కూడా స్టేట్ పోలీస్ తరఫున కూడా విజిట్ చేసి వాళ్ళ తరఫున కూడా ఉన్నారు. కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఈరోజు కూడా హెలికాప్టర్స్ అండ్ వెజల్స్ ఉపయోగించి కంటిన్యూస్గా చేస్తున్నామని చెప్పి కూడా మనకి అప్డేట్ వచ్చింది. అయితే అది అందరూ మీ అందరికీ తెలుసు, ఓషన్ అనే కరెంట్స్ అనేవి ఇప్పుడు రఫ్ వెదర్ ఉంది కాబట్టి దాంట్లో మొత్తం ఎక్కడికి వెళ్ళిందో ఎటువైపు వెళ్ళారో ఆ ఏరియా మొత్తం గాలింపు చర్యలు చేపట్టాలి కాబట్టి మొత్తం ఏరియా కూడా